ప్రియులారా, యేసుక్రీస్తుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు. ఈ రోజున మనము యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని ఎలా పొందుతారో ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం ఏం చెప్తుందంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడచిపోదురు. హల్లెలూయా. They that wait upon the Lord shall renew their strength. They shall mount upon high like that of eagles. They will run and not be weary. They will walk and not faint. 2022లో నేను ఒక మ్యారథాన్ చేశాను. అంటే అదొక 42 కిలోమీటర్ల రన్ అనమాట. సో ఆ మ్యారథాన్కి ముందు ప్రిపరేషన్ ఉంటుంది, ఒక 4 to 6 months. మనం ఒక టైం టేబుల్ లాగా పెట్టుకుని ఈరోజు ఇన్ని మైళ్ళు పరిగెట్టాలి, అలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళటం. ఆ మ్యారథాన్ ప్రాక్టీస్ అప్పుడు నేను ఏమనుకునే దాన్ని అంటే, ఇది జస్ట్ ఒక శారీరకంగా ఒక ఛాలెంజ్ అనుకునేదాన్ని. కానీ ఐ రియలైజ్డ్ అది ఒక మెంటల్ ఛాలెంజ్ అనేది. మనము కాసేపు పరిగెత్తంగానే ఒక ఫ్రేజ్ ఉంటుంది, హిట్టింగ్ ద వాల్ అని. ఒక్కొక్క టైంలో ఏమనిపిస్తుంది అంటే, నువ్వు ముందు రోజు ఒక 10 మైళ్ళు పరిగెట్టినా నెక్స్ట్ ఒక 1 మైల్ పరిగెట్టగానే యూ హిట్ ద వాల్. ఏమనిపిస్తుంది అంటే, నేను ఇంకొక అడుగు కూడా వేయలేను, నేను ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను, నా వల్ల కాదు అనిపిస్తుంది. అలాంటి టైంలో నాకు యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనము చాలా బలాన్ని ఇచ్చింది. అదే నేను మ్యారథాన్ ట్రైనింగ్ కానీ కంప్లీట్ చేయడానికి కానీ నన్ను బలపరిచింది అనమాట. సో దీని గురించి నేను ధ్యానించుకుంటున్నప్పుడు నేను ఏమనుకున్నానంటే, దేవుడు గరుడ పక్షి గురించి ఎందుకు గద్ద గురించి ఎందుకు అలా కంపేర్ చేస్తున్నాడు అని. నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటుందంటే, గద్ద రెక్కల మీద ఉంచుకొని నేను నిన్ను నా దగ్గరికి తెచ్చుకున్నాను. హౌ ఐ బోర్ యూ ఆన్ ఈగల్స్ వింగ్స్ అండ్ బ్రాట్ యూ టు మై సెల్ఫ్. అలాగే 103వ కీర్తనలో ఉంటుంది, నీ యవ్వనము గరుడ పక్షి యవ్వనం వల్లే నూతనమగుచున్నది అని. హల్లెలూయా. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, మనము నిరీక్షించడం అంటే హీబ్రూ పదము కావా అని ఉంటుంది, అంటే ఆశతో ఎదురు చూడటము, దేవునిపై ఆధారపడటము, మనము ధైర్యంగా నిలబడటము. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ వాల్ హిట్ చేసావో నాకు తెలియదు, జాబ్ పరంగా కానీ, సక్సెస్ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, మరి లాస్ ఆఫ్ ఎ లవ్డ్ వన్, ఐ డోంట్ నో విచ్ వాల్ యూ హిట్. దేవుడు నీకు చెప్తున్నాడు, యెహోవా కొరకు నిరీక్షించేవారు నూతన బలాన్ని పొందుదురు. దిస్ ఈస్ ద రెన్యూవల్ అండ్ రెస్టరేషన్ ప్యాటర్న్ గాడ్ షోడ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. సో టేక్ హార్ట్. హల్లెలూయా. అలయక పరిగెత్తుదువు, సొమ్మసిల్లక నడచిపోదువు, ఇదే యెహోవా